పచ్చడి ఊరించొద్దంటారా? చిన్నప్పుడు ఉసిరికాయ అంటే కూడా తెలియని రోజుల్లో మా అమ్మ ఏం చెప్పిందంటే ఉసిరికాయ తిని నీళ్లు తాగేమంటే తీయకుంటదని. ఇలాంటిది మీరు కూడా చేశారా? అయితే మీ చిన్నతనం కూడా అద్భుతమేనండి. ఆలస్యం చేయకుండా ఆరోగ్యాన్నిచ్చే ఉసిరికాయ పచ్చడిని ఊరబెట్టేదానండి. 1/2 కేజీ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తడనది లేకుండా పొడి క్లాత్ తో తుడిసేసుకుని తొడిమలు తీసేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టేసి గిన్నెలో 1/2 కేజీ వేరుశనగ నూనె పోసుకుని వేడెక్కిన తర్వాత ఉసిరికాయ ముక్కలు వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు వేపేసాక తీసి పక్కన పెట్టేసుకోండి. అదే నూనెలో ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని వేపేసుకున్నాక నూనెతో పాటు తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టేసుకోండి. గిన్నెలో చల్లారిపోయిన ఉసిరికాయ ముక్కలు వేసుకుని 1/2 కప్పు ఉప్పు, 2 చెంచాలు ఆవాలు, చెంచాడు మెంతుల్ని వేపి పొడి చేసి వేసేసుకుని 15 వెల్లుల్లి రబ్బల్ని దంచేసుకుని అందులో వేసేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు కారం, చల్లారిపోయిన తాలింపు నూనె కూడా వేసి ఓసారి కలిపేసుకున్నాక 4 చెంచాలు నిమ్మరసం పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని వెంటనే తినేచండి. లేదంటే 2 రోజులు ఊరిన తర్వాత వేడి వేడి అన్నం మీద వేసుకుని నెయ్యి తగిలించుకుని కలుపుకుంటే ఉంటదండి. ఊపిరి పోసుకున్న ఊర్లోనే ఉపాధ్యాయునిగా ఉద్యోగం పొందినట్టు ఉంటదండి.